ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈరోజు నేను వచ్చేసి దొండకాయ పచ్చడి ఎలా చేస్తానో చూపిస్తాను. మా ఇంట్లో నేను మా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా మనం పచ్చిమిర్చి వేపుకోవాలి, అందులో జీలకర్ర వేసుకొని ఎంపి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో లైట్గా పచ్చివాసన పోయేంత వరకు దొండకాయలు కూడా వేపుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చగా పట్టుకుందాము. ఇందులో ఒక 4 ఎల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. చూసారా, పచ్చిమిర్చి అనేవి మెత్తగా అయిపోయాయి కదా. ఇప్పుడు దొండకాయ వేసుకొని మిక్సీ పట్టుకుందాము. మరి మెత్తగా కాకుండా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకుందాము. మెత్తగా మిక్సీ పడితే బాగుండదు, మనం తినేటప్పుడు దొండకాయలు అనేది తలుగుతేనే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారా, ఇది కచ్చపచ్చగా మిక్సీ అనేది పట్టుకున్నాను. కొంచెం బరగగా అన్నట్టు, తినేటప్పుడు మనకి తగులుతుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకనే నేనైతే ఇలా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు పోపు వేసుకుందాము. చూడండి, పోపు వేసుకున్నాను. ముందుగా ఎల్లిపాయలు, తర్వాత జీలకర్రను, పోపు దినుసులు వేసి కరివేపాకు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు పసుపు వేసుకుందాము. నేను ఆల్రెడీ పచ్చిమిర్చిలో పసుపు వేసి మిక్సీ పట్టాను అనమాట. వేపుకున్నప్పుడే పసుపు వేసుకున్నాను. చూసి వేసుకుందాము, ఎక్కువైనా మళ్ళీ పసుపు వాసన వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు పచ్చళ్ళు వేసుకుందాము. చూసారా ఫ్రెండ్స్, దొండకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. చూడండి, వేడి వేడి అన్నంలోకి రోజు తినేదానికంటే ఒక ముద్ద ఎక్కువే తింటారు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.